పిలక శాస్త్రి బస్తీ నుంచి బస్సులో వచ్చాడు. ఇంటికి వెళ్లకుండా సరాసరి రామచంద్రయ్య ఇంటికే వచ్చాడు. పార్వతమ్మ చెంబులో మంచినీళ్ళిచ్చింది. ఆ నీళ్లన్నీ తాగేసి చెంబు కింద పెట్టి స్థిమితంగా కూర్చున్నాడు. రామచంద్రయ్య గారు తాపీగా చుట్ట వెలిగించి ఇక చెప్పు అన్నట్టుగా చూశారు. పెళ్ళికొడుకు తల్లికి జ్వరం తగ్గలేదండి. అందుకనే వారు జాబు రాయలేదట. "ఉమ్, తర్వాత భానుప్రసాద్ వెళ్ళి మన సంపూర్ణమ్మ నచ్చిందని ఈ పిల్లనే వదినగా చేసుకోవాలని చెప్పాడట. కాదు, పట్టుబడుతున్నాడట. తర్వాత వారు మన అమ్మాయిని చూడాలనుకుంటున్నారు. ఆవిడ స్థితి బాగాలేదు. సంతోషం. ఆవిడ రాలేదు కనుక మన అమ్మాయిని అక్కడికి తీసుకొచ్చి చూపమన్నారు. శాస్త్రి భయం భయంగా మాట పూర్తి చేశాడు. ఏమన్నావ్? ఆడపిల్లని వారింటికి తీసుకువెళ్ళమా? మేమేం అంత గతి లేని వాళ్ళం అనుకున్నారా? పిల్ల పెళ్లి చేయలేని వారం అనుకున్నారా? అమ్మమ్మ, అది కాదు. ఆవిడ కాబోయే కోడల్ని చూడాలని కలవరిస్తోంది. ఒక్కసారి మన అమ్మాయిని పంపిస్తే. నోర్మి, ఈ మాట వింటే అందరూ నవ్వుతారు. నవ్విన వాళ్ళొచ్చి మన పిల్ల పెళ్లి కుదురుస్తారటండి. నా వెంట అమ్మాయిని పంపండి, నా బిడ్డలా తీసుకువెళతాను. నీ కూతురే అనుకుని కట్నమిచ్చి కాళ్ళు కడిగే సుందర్రావు. అంత మాట అనకండి బాబు, పిల్లలు లేనివాణ్ణి. పిలక శాస్త్రి ఎలాగో రామచంద్రయ్యని ఒప్పించగలిగాడు. ఇలాని ఈ ఊళ్ళో ఎవరికీ చెప్పకండి, నేను చెప్పను. చుట్టాలింటికి అన్నట్లు చెప్పండి సలహా ఇచ్చాడు శాస్త్రి. నీ పెళ్లంతో చెప్తే చాలు, ఊరంతా టామ్ వేస్తుంది. ఆవిడ నోట్లో నువ్వు గింజ నాందో. మా ఇంటి దాంతో కూడా చెప్పనండి, నన్ను నమ్మండి. పిల్లనిలా పంపిన తర్వాత వాళ్ళు గనక చేసుకోమన్నారా జాగ్రత్త. అనరు అన్నానుగా. సరే అయితే పంపిస్తాను. ఆ అమ్మాయిని ఒక్కదాన్ని కాదు, వాళ్ళమ్మను కూడా వెంట పంపిస్తాను. ఒకే ఒక్క రోజు సాయంకాలానికల్లా అమ్మాయిని తీసుకుని వచ్చేయి, సరేనా? అలాగే. పార్వతమ్మని సంపూర్ణని శాస్త్రి వెంట పంపుతూ బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ హెచ్చరించాడు రామచంద్రయ్య. శాస్త్రి, ఈ సంబంధం సానుకూలమైతే పర్లేదు, లేకుంటే ఆడపిల్లవాళ్ళం చాలా అపవాదు పడాల్సి వస్తుంది. మనది ఇటు పల్లెటూరు కాదు, అటు పట్నవాసము కాని ఒక మాదిరి బస్తీ. ఎవరింట్లో ఏం జరిగినా అందరికీ తెలిసిపోతుంది. మనం పరిహాసాల పాలు కాకూడదు. అవన్నీ నాకు తెలుసు బాబు గారు అని అంటుండగానే బస్సు బయలుదేరింది. రామచంద్రయ్య గారు వెనక్కుండిపోయారు. సంపూర్ణకి ఇలా రావడం ఇష్టం లేదు. అలాని తండ్రి మాటకు ఎదురు చెప్పే అలవాటు లేదు. ఆంధ్రమ్మాయిల్లా కాక నాకిలా జరుగుతుందేమిటి? అసలు అక్కడ ఎలా ఉంటుందో, అసలు ఆ పెళ్ళికొడుకు ఎలా ఉంటాడో. బాగానే ఉంటాడని నాన్న చెప్పినా తన కళ్ళతో చూస్తేనే గాని తృప్తిగా అనిపించదు. భానుప్రసాద్ చాలా అసాధ్యుల్లా ఉన్నాడే. అంత చిన్నవాడి మాటకి ఆ ఇంట్లో అంత విలువ. ఆశ్చర్యంగా ఉంది. సంపూర్ణ ఏదో ఏదో ఆలోచిస్తోంది. పార్వతమ్మ పక్కవాళ్లతో కబుర్లు చెప్తోంది. అమ్మకి అస్సలు దిగులుగా అనిపించడం లేదే అనుకుంది. పిలక శాస్త్రి తన ధోరణిలో కబుర్లు సాగిస్తున్నాడు. ఈ చేతి మీద ఎన్ని వందల పెళ్లిళ్లు చేయించాను, ఎన్ని గృహప్రవేశాలు చేయించాను, ఎన్ని బాలసారులు చేయించాను, ఎన్ని వ్రతాలు చేయించాను, ఎన్ని పూజలు జరిపించానో నాకే లెక్కలేదు. సంపూర్ణ ఆలోచనలు కట్టిపెట్టి పిలక శాస్త్రి మాటలు వినసాగింది. ఆయన చేయించిన పెళ్లిళ్లలో జరిగిన గమ్మత్తైన సంఘటనలు వర్ణించి చెప్పసాగాడు. అందరూ చెవులు ఓరపెట్టుకుని వింటున్నారు. బస్సు వేగంగా సిటీ వైపు దూసుకుని పోతూనే ఉంది. సంపూర్ణ తల్లితో పాటు సుందర్రావు ఇంట్లో అడుగుపెట్టింది. పిలకశాస్త్రి, రండమ్మా, లోపలికి రండి అంటూ వెంట తీసుకుని వెళ్ళాడు. హాల్లో మంచం మీద తెల్లగా పాలిపోయిన 50 ఏళ్ల కామేశ్వరమ్మ పడుకునుంది. ఆవిడ పరిస్థితి బాగాలేదని గాబరా పడుతున్నారు అక్కడ ఉన్నవాళ్లు. డాక్టర్ చూసి మందిచ్చి వెళ్ళిపోయాడు. కామేశ్వరమ్మ మంచం దగ్గర అచ్చంగా భానుప్రసాద్ పోలికలే ఉన్న యువకుడు కనిపించేసరికి సంపూర్ణ కాస్త గాబరా పడింది. తర్వాత అతన్ని పరీక్షగా చూసింది. తెల్లని రంగు, లావు కాదు, అలా అని సన్నగాను లేడు, పొడుగ్గా ఉన్నాడు. కళ్ళు నిద్ర సరిగ్గా లేనట్లు ఎర్రగా ఉన్నాయి. ముఖం వాడుంది, క్రాఫు చెరుగుంది. లుంగిపైన లాల్చి వేసుకున్నాడు. కాళ్ళకి స్లిప్పర్లున్నాయి. ఎడం చేత్తో ముఖాన్ని రాచుకుంటూ చుట్టూ ఉన్నవాళ్లు వేసే ప్రశ్నలకి జవాబులిస్తున్నాడు. సుందర్రావు ఇతనేనా? ఇతనే అయ్యుండొచ్చు అనుకుంటున్న సంపూర్ణ మనసులో ఏదోలా ఉంది. భానుప్రసాద్ బయట్నుంచి సంచిలో పళ్ళు మందులు పట్టుకుని లోపలికొచ్చాడు. శాస్త్రిని చూస్తూనే పెళ్లికూతుర్ని తీసుకొచ్చారండి అడిగాడు. ఏది, ఎక్కడా? అదిగో వేలితో సంపూర్ణని చూపించాడు. ప్రసాద్ సంపూర్ణ ముఖంలోకి చూశాడు క్షణం. అతని ముఖంలో సంతోషంగా అనిపించింది. చేతిలోని పళ్ళు దేవిప్రసాద్కిచ్చి సంపూర్ణ దగ్గరకొచ్చి చేయి పట్టుకున్నాడు. సంపూర్ణ కంగారు పడింది. అమ్మ దగ్గరికి రా అంటూ తీసుకుని వెళ్ళాడు. సంపూర్ణ అతని వెంట మంత్రముగ్ధలా నడిచింది. అమ్మా, అమ్మా పిలిచాడు భాను. కామేశ్వరమ్మ కళ్ళు తెరవలేదు.
అమ్మా, ఎందుకురా? విసుక్కుంటూ వెనక్కి చూశాడు సుందర్రావు. తమ్ముడు అతని పక్కన నిల్చున్న 20 ఏళ్ల అమ్మాయిని చూసి అర్థం కాక, ఎవరు అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించాడు. పెళ్ళికూతురు. సుందర్రావు సంపూర్ణ ముఖంలోకి క్షణం చూశాడు. అంతే, కళ్ళు తిప్పేసుకున్నాడు. సంపూర్ణ కళ్ళు వాల్చేసింది. అయినా గుండె దడదడ కొట్టుకోసాగింది. అమ్మా, పెళ్ళికూతుని చూడమ్మా. భాను తల్లిని తట్టి పిలిచాడు. కామేశ్వరమ్మ కళ్ళు తెరిచింది. చిన్న కొడుకు ముఖంలోకి చూసింది. పక్కన నిల్చున్న సంపూర్ణ ముఖంలోకి చూసింది. ఆవిడ కళ్ళల్లో కాంతి వచ్చినట్లయింది. పెళ్ళికూతుని చూడమ్మా. భాను మరీ దగ్గరగా లాగాడు. సుందర్రావు లేచి కాస్త దూరంగా నిల్చున్నాడు. కామేశ్వరమ్మ సంపూర్ణని మంచం మీద కూర్చోమని చేయి తీసుకుని మెల్లగా నొక్కింది. మా భానుకి నువ్వు నచ్చావటమ్మా. నువ్వు మా ఇంటికి పెద్ద కొడలు అయి తీరాలి. ఇంకా ఏదో మాట్లాడాలని మాట్లాడలేకపోయింది. అంతలోనే ఆవిడ కళ్ళు మూతలు పడ్డాయి. పిలక శాస్త్రి సంపూర్ణని యువతలకు రమ్మని పిలిచాడు. ఆవిడికి రెస్ట్ కావాలి. మీరు ప్రయాణంలో అలసిపోయారు. రండి లోపలికి, స్నానం చేదురుగాని. లోపలికి తల్లితో పాటు నడిచింది సంపూర్ణ. భాను స్నేహితుడు దేవిప్రసాద్ వీళ్ళిద్దరికీ కావలసినవిస్తూ మర్యాద చేశాడు. కామేశ్వరమ్మ పెద్ద కొడుకు పెళ్లి చూడాలని పట్టుబట్టింది. ఇక్కడే పెళ్లి జరిగేలా చూడమని పిలకశాస్త్రికి చెప్పింది. ఆయన ఊరికి వెళ్లి రామచంద్రయ్యకి నచ్చజెప్పి తీసుకునొచ్చాడు. పెళ్లి ఏర్పాట్లు జరిగిపోయాయి. చాలా సింపుల్గా పెళ్ళైపోయింది. మరో 2 రోజులు బాగానే ఉంది కామేశ్వరమ్మకి. 3వ రోజు రాత్రి ఆమె కోడలికి 2 కొడుకుల్ని అప్పగించి కన్ను మూసింది. సంపూర్ణ బేజారు పడిపోయింది. తన జీవితంలో ఇదంతా ఇలా జరుగుతుందేమిటి? ఇదంతా నిజమా కల అన్న అనుమానం కూడా వస్తోంది. కల కాదు, నిజం. ఈ ఇంటి బరువు బాధ్యతలు తన మీద వదిలి అత్తగారు నిశ్చింతగా కన్ను మూసిందన్నది యథార్థం అని తెలుస్తూనే ఉంది. తను పెళ్ళి అంటూ ఎన్నెన్నో తీయటి కలలు కంది. ఆ కలలన్నీ కలలయ్యాయి. పెళ్లి బొమ్మల పెళ్లిలా అయిపోయింది. తన ఊరిలో తన స్నేహితుల మధ్య కాక ఈ కొత్త ఊరిలో కొత్త వ్యక్తుల మధ్య ఎలానో అయిపోయింది. ఆ అసంతృప్తి నుంచి ఇంకా తేరుకోకుండానే అత్తగారు కన్ను మూసింది. భగవాన్, ఇదేం విచిత్రం! ఇలా జరిగిందేమిటి? బాధ నుంచి మెల్లమెల్లగా కోలుకోసాగింది. 10 రోజులు కాగానే కూతుర్ని ఇంటికి తీసుకొచ్చేశారు రామచంద్రయ్య, పార్వతమ్మ. ఇంకా సంపూర్ణని చూడ్డానికి అందరూ వచ్చారు. ఎన్నెన్నో ప్రశ్నలు వేశారు. చాలా విడ్డూరమైన పెళ్లి సుమా అంటూ నోటితో అంటూ నొసటితో వెక్కిరించారు. తొలిచూలు ఆడపిల్ల నిక్షేపంలా నట్టింట చేసుకోకుండా వాళ్ళక్కడ చేయమనంటే మాత్రం సరేనంటారా ఎవరైనా అని బుగ్గలు నొక్కున్నారు. పిల్ల పెళ్లి చేయలేమనా అంత కకృతి పడ్డాం? డబ్బు ఖర్చు కలిసొస్తుందని ఇదంతా పైకి నాటకం. ఇలా తలా ఒక రకమని అనన్నట్లంటూ వెళ్ళిపోయారు. పార్వతమ్మ ఎవరిని ఏమీ అనలేక వినలేక సతమతమైపోయింది. రామచంద్రయ్య గారు లోకుల మాటలు పట్టించుకోలేదు. ఆ అబ్బాయి మనకు నచ్చాడు, మన పిల్ల వాళ్ళకి నచ్చింది. పాపం ఆవిడ పెద్ద కొడుకు పెళ్లి కళ్ళతో చూడాలని ఆరాటపడింది. అది అర్థం చేసుకున్నాను కనుకనే సరే అనాల్సి వచ్చింది. ఎవరి జీవితాలు శాశ్వతాలు కావు. బ్రతికిన 4 రోజులు మంచిగా బ్రతకాలి. ఒకరిని అనవసరంగా అనేది లేదు, పడేది లేదు. ఇదే నా పద్ధతి. వాళ్ళందరూ అలా అండంలో అసలు అంతా మంచి ఉద్దేశమే అనుకుంటున్నావా? అసూయ కూడా ఉంది పార్వతి. మన పిల్ల పెళ్లి ఇంత తేలిగ్గా అయిందన్న ఈర్ష. ఇది కప్పిపుచ్చుకోవడానికి మన హితుల్లా ఏదేదో అంటూ ఉంటారు కనుక అవన్నీ మనం పట్టించుకోవద్దు అని గట్టిగా చెప్పాడు భార్యకి. పాపం పార్వతమ్మకి ఇవన్నీ అర్థం కావు. అలాగా అండి అంది అమాయకంగా చూస్తూ. ఇంకా ఈ మాటలేవి అమ్మాయి ముందు రానేకు, అది బాధపడుతుంది అని మందలించాడు. నిజమే సుమా అనుకుంది పార్వతమ్మ. 4 రోజులు జరిగిపోయాయి. సంపూర్ణని పంపమని తనకి ఇబ్బందిగా ఉందని సుందర్రావు ఉత్తరం రాశాడు. పెళ్లి కూడా ఇక్కడ జరగలేదు కనుక నువ్వు వచ్చి 3 రోజులు ఇక్కడ ఉండి అమ్మాయిని తీసుకుని వెళితే బాగుంటుంది. అందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మీ తమ్ముడు భానుప్రసాద్ని కూడా వెంట తీసుకురావాల్సింది అని రామచంద్రయ్య అల్లుడికి ఉత్తరం రాశాడు. ఉత్తరం రాసే ముందే శాస్త్రి గారిని పిలిచి ఆ రోజులు మంచివి అవునా కాదా అని తెలుసుకుని మరీ రాశాడు. పార్వతమ్మ మురిసిపోయింది. అల్లుడు మొదటిసారిగా తనింటికి వస్తున్నాడని, అల్లుణ్ణి అందరికీ చూపించాలని రకరకాల పిండి వంటలు చేయిస్తోంది. సంపూర్ణకి అత్తగారింటికి వెళ్లేటప్పుడు ఇచ్చేందుకు శారీ కూడా ఏర్పాటు చేసుకుంది. సంపూర్ణకి దుఃఖం ముంచుకొస్తోంది. అప్పుడే అత్తవారింటికి వెళ్ళిపోవాలని. అమ్మని, నాన్నని, చెల్లాయిని, చిన్నప్పటి నుంచి పెరిగిన ఈ వాతావరణాన్ని, స్నేహితుల్ని అందర్నీ వదిలేయాలా? విమల రోజు వచ్చి సంపూర్ణ దగ్గరే ఉండిపోతోంది. విమల కబుర్లు చెప్తున్న కాసేపు సంపూర్ణ దిగులు మరిచిపోయింది. సంపూర్ణ, నీ పెళ్లి ముందు మనిద్దరం పిలకశాస్త్రి ఇంటికి పరిగెట్టాం కదా,
ఆయన ఆ సమయంలో ఇంట్లో లేడు గాని ఉంటే నేను తిట్టి పారేసేదాన్ని. సంపూర్ణకి అలాంటి సంబంధమటయ్యా తెచ్చేది అని. నా నోటికి భయపడి శాస్త్రి ఈ పెళ్లి ఖాయం చేయకపోయుంటే నీకింత మంచి సంబంధం తప్పిపోయి ఉండేది కదూ. మనం ఆవేశంలో అప్పుడు అలా అనుకోలేదు. ఆ తర్వాత కూడా ఒకటికి రెండు సార్లు ప్రయత్నించినా ఆయన దొరకలేదు. చూసావా, ఏది మన మంచికో తెలీదు. సంపూర్ణ, నీకు మంచి మొగుడు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. పిలక శాస్త్రిని ఇంకెప్పుడూ తిట్టను. అసలు ఆయనతో నాకు విరోధం చిన్నప్పటి నుంచి వచ్చింది. ఎలా వచ్చిందో ఎప్పుడొచ్చిందో గుర్తులేదు. ఆయన్ని, ఆయన పిలకని చూడగానే పగలబడి నవ్వేస్తాను. అందుకాయనకి వస్తుంది కోపం. చేతిలో ఉన్నది విసిరి కొడతాడు నా మీదకి. అప్పుడు నేను తిడతాను. ఇదిలా సాగిపోతూ ఉండాల్సిందే నవ్వుతూనే చెబుతుంది విమల. నేను మాత్రం ఆయన్ని చూసి ఇంక నవ్వను. ఆయనే ప్రయత్నించుకుంటే నాకింత అదృష్టం పట్టేది కాదు అని మా అమ్మ నాన్న అనుకుంటారు. నిజమనిపిస్తోంది. సుందర్రావు అందగాడే కాదు, చాలా మంచివాడు కూడా విమల. ఏయ్, మొగుడినలా పేరు పెట్టి చెప్పొచ్చా? సంపూర్ణ సిగ్గుపడిపోయింది. నిజమే కాని అలవాటు కావడం లేదు. అన్నట్టు విమల, నేను అత్తవారింటికి వెళితే ఇప్పట్లో చూసే వీలున్నదని నిర్మలకు ఒకసారి రమ్మని ఉత్తరం రాశానే, జవాబే రాయలేదది. అది జవాబు రాయదు. వచ్చేసి సంపూర్ణ అంటూ చేతులు చేస్తుంది. దాని మొగుడు కూడా చాలా మంచివాడట. అది ఏది కావాలన్నా వద్దు అన్నట. దానికి ఒక ఆడపడుచుందట. పేరు వసంతట. చాలా బాగుంటుందట. 7, 8 ఏళ్ల అమ్మాయి అయినా చాలా తెలివిగా ఉంటుందట. ఆటల్లో చదువుల్లో అన్నిటా ఫస్ట్ అట. ఈ వసంత్ అంటే నిర్మల మొగుడికి ఆరో ప్రాణమంట. మన కులం కాకున్నా నిర్మల మనలో కలిసిపోయింది. దానికి మనసు మంచిది. మనిద్దరమంటే ప్రాణం పెడుతుంది. అవును, నిర్మలొస్తే బాగుండు. మనం ముగ్గురం ఒక్కటిగా ఉండేవాళ్ళం. స్నేహితులు మనకి జడకుచ్చులు అని మారు పేరు పెట్టినా మనం బాధపడలేదు కదూ. మనం ముగ్గురిలో మా ఇద్దరికీ పెళ్ళయింది. మాలానే నీకు పెళ్ళైపోతే సంతోషంగా ఉంటుంది. విమల, పిలక శాస్త్రి గారే చూడాలి ఏదైనా మంచి సంబంధం. ఆయనకి నేనంటే ఇష్టం లేదుగా. అయినా మేం పేదవాళ్ళం. పెళ్ళంటే మాటలా? అదృష్టం కలిసొస్తే అనుకోనివి జరుగుతాయి విమల. దిగులు పడకే. నాకు పెళ్లి కాలేదని కాదు దిగులు. ప్రాణ స్నేహితులిద్దరూ దూరం అయిపోతున్నారే అని. ఇంక నా మనసులో మాట ఎవరికి చెప్పుకోను? విమల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పిచ్చిదానా, నాకు 4 రోజులకు ఉత్తరం రాయి, ఓదార్చింది సంపూర్ణ. జవాబు రాస్తావా? తప్పకుండా. విమల చాలాసేపు ఉండి వెళ్ళిపోయింది. అమ్మాయి సంపూర్ణ, త్వరగా స్నానం చేసి జడవేసుకుని మంచి చీర కట్టుకోమా. అవతల అల్లుడుగారు ఊరి నుంచి వచ్చే సమయం అయిపోతుంది. బస్ దగ్గరికి పాలేరుని తీసుకుని నాన్న వెళ్లారు. సుమిత్ర పువ్వుల మాల కడుతోంది. ఇప్పటికి 2 సార్లు పిలిచాను. నువ్వు విమలతో కబుర్లు చెప్తూ వినిపించుకోలేదు. ఏంటో అతను ఈ మొదటి రాత్రి వేడుక కూడా ఆర్భాటం చెయ్యొద్దు అని మరీ మరీ ఉత్తరం రాశాడు. అందుకేగా చుట్టాలను గాని ఇరుగు పొరుగును గాని పిలవలేదు. తనలో తనే గొణుక్కుంటున్నట్లుగా అనుకుంటూ ఉంది పార్వతమ్మ. సంపూర్ణ స్నానం చేసి తెల్లటి చీర కట్టుకుంది. అంచుకి మ్యాచ్ అయిన జాకెట్ వేసుకుని తలలో పువ్వులు తురుముకుని ముఖాన తిలకం దిద్దుకుంటుండగా సుమిత్ర కేక పెట్టింది. అక్క, జట్కా వచ్చేసింది. బావగారు వచ్చేశారు. సంపూర్ణ గుండె క్షణం కొట్టుకుంది. మెల్లగా కిటికీ దగ్గరికి నడిచింది. మామగారి వెనుక సుందర్రావు నడిచి లోపలికొస్తూ చుట్టూ చూస్తున్నాడు. బ్లూ టెరీకాట్ ప్యాంటు, వైటు షర్టు, చేతిలోని కర్చీఫ్తో ముఖాన్ని తుడుచుకుంటున్నాడు. సంపూర్ణ మనసులో అంత క్రితం ఉన్న దిగులు పత్తా లేకుండా పారిపోయింది. సంతోషంతో మనసు పులకించిపోయింది. అతడు తన భర్త, తన కలల్లోని హీరోలానే ఉన్నాడు. ఇదంతా తన అదృష్టం. పెళ్ళైన తర్వాత కూడా అక్కడ ఒక్కసారి తనతో అతను మాట్లాడలేదు. ఇది కాస్త బాధగా అనిపించింది. అప్పుడు కళ్ళిపోయిన బాధలో ఉన్నాడుగా పాపం అని జాలేసింది. ఈరోజు మాట్లాడక ఏం చేస్తాడు అనుకుంది గర్వంగా. డు అనకూడదు, రు అని అలవాటు చేసుకోవాలి. లోపల నవ్వుకుంది సంపూర్ణ. అక్క, బావగారికి కాఫీ అట, వెళ్ళివ్వు. సుమిత్ర మెల్లగా వచ్చి చెవిలో చెప్పింది. నువ్వివ్వు. నాకు సిగ్గుబాబు. మంచినీళ్ళిస్తే గ్లాస్ అందుకుంటూ నా ముఖంలోకి చూసి నవ్వాడు గాని పలకరించలేదు. నేను చేస్తే వెళ్ళను. నేను అసలు వెళ్ళను. బావగారి సూట్ కేస్ ఈ గదిలోనే పెట్టాం. ఆయన ఇక్కడికే వస్తున్నారు. ఆ సంపూర్ణ గదిలో నుంచి బయటికి పడక గదిలోకి పరిగెత్తింది. ఆ గది రోజులా లేదు. పందిరి పట్టి మంచం మీద పరుపు పరిచుంది. తెల్లని దుప్పటి పరిచి 2 దిళ్లు వేసున్నాయి. మంచంకి పందిరి ఆర్చీలుగా పూలదండలు కట్టున్నాయి. 2 కుర్చీలు, ఒక టేబుల్ వేసున్నాయి. ఒక్కసారి గదినంతా పరిశీలనగా చూసింది. ఆశ్చర్యంగా అనిపించింది. అంతలోనే గుర్తుకొచ్చింది. సిగ్గు ముంచుకొచ్చింది. అంతే, చొప్పున వెనక్కి తిరిగింది.
సుందర్రావు సుమిత్ర వెంట స్నానానికి పెరట్లోకి వెళ్తున్నాడు. అతను చూడలేదు. అతన్ని వెళ్ళనిచ్చి తను చెల్లెలు చదువుకుంటూ ఉండే గదిలోకొచ్చేసింది. తను పడుకునే మంచం మీద సుందర్రావు విప్పిన ప్యాంటు షర్టు వేసున్నాయి. స్నానం చేసొచ్చిన తర్వాత కట్టుకునేందుకు కాబోలు లుంగీ, బనీను, లాల్చీ తీసిపెట్టున్నాయి. అతని పెట్టి తెరిచుంది. ఆ పెట్టికే తాళం చెవులు వేలాడుతున్నాయి. వాటిని చూస్తూ అలాగే నిలబడిపోయింది సంపూర్ణ. సుందర్రావు స్నానం చేసి మళ్లీ గదిలోకొచ్చాడు. బట్టలు వేసుకుని దువ్వెంతో తల దూవుకుంటున్నాడు. నిలువుటద్దం ముందు నిల్చుని ఆ అద్దంలో కనిపించింది సంపూర్ణ ప్రతిబింబం. అతను చివ్వున తల తిప్పి చూశాడు. సంపూర్ణ అంతవరకు అతన్నే చూస్తున్నదల్లా చొప్పున కళ్ళు తిప్పేసుకుంది. అరే, నీకోసం చూస్తున్నాను. ఈ గదిలోనే ఉన్నావా? సుందర్రావు సూటిగా చూస్తూ అన్నాడు. ఏంటినా పెద్ద పరిచయం ఉన్నవాళ్ళ నువ్వు అంటున్నాడు? కోపంగా అనుకుంది మనసులో. సంపూర్ణ తీయగా వినిపించింది పిలుపు. తలెత్తి చూడాలనిపిస్తున్నా చూడలేకపోతోంది. ముద్దబ్బాయికి అన్నయ్య అయినా ఇతనికి తీయగా మాట్లాడడం వచ్చినే అనుకుంది. జవాబు చెప్పాలి అనుకుంటుండగానే సుమిత్ర గదిలోకొచ్చింది. బావగారు, భోజనానికి రావచ్చు. అక్క, నువ్వు కూడా. ఇద్దరినీ క్షణం కళ్లతోనే చూసి వెళ్ళిపోయింది సుమిత్ర. అప్పుడే భోజనమా? టైం 8 కాలేదు. చేతివాచి చూసుకుంటూ అన్నాడు. 9 తర్వాత వర్జ్యం వస్తుందన్నారు శాస్త్రిగారు. అందుకని. రామచంద్రయ్య సగం మాట పైకని సగం లోపల మింగేశాడు. సుందర్రావు ముఖం క్షణం ఎర్రబడింది. వెంటనే తనని తాను సంభాళించుకుని మామగారి వెంట నడిచాడు. భోజనం అయింది. సంపూర్ణకి అన్నం గొంతు దిగలేదు. ఎంతో ఇష్టంగా తినే పాయసం తల్లి కొసరి వడ్డించిపోయింది. వద్దమ్మా అంటుంటే కూతురి ముఖంలోకి ఒకసారి చూసి నవ్వు ఆపుకుని వెళ్ళిపోయింది పార్వతమ్మ. మొదటి రాత్రి బెరుగ్గా భయంగా గదిలో కాలు పెట్టింది సంపూర్ణ. సంపూర్ణ ఏదో పుస్తకం చదువుకుంటున్నవాడల్లా సంపూర్ణని చూస్తూనే పుస్తకం మూసేశాడు. వెనక గది తలుపులు మూసుకున్నాయి. సుందర్రావు వెంట అత్తవారింటికి వచ్చేసింది సంపూర్ణ. ఇంటికి రాగానే సుందర్రావు తాళం చెవుల గుత్తి చేతిలో పెట్టాడు. సంపూర్ణ, ఈ ఇంటి మంచి మర్యాదలన్నీ ఈ రోజు నుంచి నీవే. నాకు ఆరో ప్రాణం నా తమ్ముడు భాను. వాడికి బాధ కలగకుండా, అమ్మ లేదన్న లోటు లేకుండా చూడడం నీ విధి. వాడు చిన్నవాడు, అమ్మ గారాబంలో పెరిగినవాడు. నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది వాణ్ణే. మరి మిమ్మల్ని? నన్ను చూసినా చూడకున్నా ఇబ్బంది లేదు అంటూ ఇల్లంతా చూపించాడు. ఇంటికి కావలసినవన్నీ ఉన్నాయి. ప్రతి వస్తువు 2 కొంది కామేశ్వరమ్మ. పెద్ద కొడుకు సామాను వాడుతూ చిన్న కొడుకువన్నీ దాచి ఉంచింది. ఈ సామాన్ల వివరాలన్నీ ఓ నోట్బుక్లో నోట్ చేసున్నాయి. అవి నెలకోసారి సరిచూసుకుంటూ ఉంటాడు సుందర్రావు. ఇంకా ఇప్పుడు ఆ ఆసక్తి తనకు లేదు. సంపూర్ణకి ఆ లిస్ట్ ఇచ్చేశాడు. నువ్వే చూసుకో అని చెప్పేశాడు. భానుప్రసాద్ మితభాషి. తను, తన చదువు, ప్రాణ స్నేహితుడు దేవిప్రసాద్తో కబుర్లు, స్కూలు, ఆటలు, అప్పుడప్పుడు సినిమాలు. ఇంతే అతని జీవితం. సంపూర్ణతో కూడా ఎక్కువ మాట్లాడు. అన్నగారితో మాత్రం అస్తమానం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. భానుప్రసాద్ ప్రకృతి వింతగా అనిపిస్తోంది సంపూర్ణకి. రోజుకి 2-3 సార్లన్నా అమ్మ అంటూ తల్లిని గుర్తు చేసుకుని ఏడుస్తుంటాడు. ఇలాంటప్పుడు జాలి ముంచుకొచ్చేది సంపూర్ణకి. అత్తగారు మరిదిని తనకి అప్పగించడం గుర్తుకొస్తుంది. ఏడవకు భాను అని ఓదార్చాలనిపిస్తోంది. కాని భాను తలెత్తి చూడడు. గది తలుపులు కూడా మూసేసుకుంటాడు. ఒక్క అన్నగారి పిలుపుకే ఆ తలుపులు తెరుచుకుంటాయి. ఇందుకు బాధగా అనిపిస్తోంది. ఎప్పుడన్నా సరదాగా సినిమాకి పోదామండి అని అడుగుతుంది సంపూర్ణ. ఓ అలాగే, టికెట్స్ రిజర్వేషన్ చేయిస్తాను. భాను, సినిమాకి పోదాంరా అని అడుగుతాడు సుందర్రావు. నేను ఇంట్లోనే ఉంటాను, మీరు వెళ్ళండి అన్నయ్య అంటాడు భాను. ఏం, నీకేమన్నా పరీక్షలున్నాయా? అయితే నేను వెళ్ళంలే. ఏవైనా తెలియకుంటే చెప్తాను అని భాను గదిలోకి వెళ్లిన సుందర్రావు 1-2 గంటలు అక్కడే ఉండిపోతాడు. ఇలా జరిగినప్పుడల్లా సంపూర్ణకి చాలా చికాగ్గా ఉంటుంది. పానకంలో పుడకలా ఇతనొకడు ప్రాణం తీస్తున్నాడు. ఓ సంతోషం సరదా లేకుండా అని విసుకుంటుంది. చక్కటి ఇల్లు, ఇంటికి కావలసిన అన్ని సామాన్లు, భర్తకి మంచి ఉద్యోగం, ఏ లోటు లేకుండా గడపగల అతని జీతం, ఇన్నింటికి మించి భర్త మంచి అలవాట్లు, మంచి స్వభావం, ఇవన్నీ చూసుకుని తృప్తిగా అనిపించినా ఈ మరిది ఒక్కడి వల్ల ఏదో అశాంతిగా అనిపించసాగింది సంపూర్ణకి. ఒక్కొక్కప్పుడు ఇతని మీద చాలా కోపం కూడా వచ్చేస్తూ ఉంటుంది. సుందర్రావుకు మాత్రం ముందు తమ్ముడు సుఖం, సంతోషం, తర్వాతనే తన భార్య, తన సుఖం. ఈ పద్ధతి అసలు నచ్చడం లేదు సంపూర్ణకి. భాను కారణంగా భార్యాభర్తలకు అప్పుడప్పుడు చిన్న చిన్న తగులు రాసాగాయి. వీటిని తుంచడానికి ప్రయత్నిస్తాడు సుందర్రావు. పెంచడానికి చూస్తుంది సంపూర్ణ.
ఒకరోజు సుందర్రావు ఆఫీస్ నుంచి రాగానే టిఫిను కాఫీ అయిన తర్వాత పేపర్ చూస్తూ కూర్చున్న భర్తతో అలా ఎటన్నా షికారు పోయొద్దామండి అంది సంపూర్ణ. సుందర్రావు పేపర్ పక్కన పడేసి భార్య ముఖంలోకి చూశాడు. ఏం ఇవాళ ఇలాంటి కోరిక కలిగింది అన్నాడు. ఏమో నాకే తెలీదు. "ఉమ్, అయితే పోదాం పదా." సంపూర్ణ ముఖం చేటంతైంది. త్వర త్వరగా ముస్తాబై చెప్పులు వేసుకుని బయలుదేరింది. భాను, తలుపులు వేసుకోరా, నేను వదిన అలా షికారుకు వెళ్ళొస్తాం అని కేక పెట్టాడు. ఆ, వేసుకుంటానులే, వెళ్ళండి, గదిలోంచే జవాబిచ్చాడు భాను. సుందర్రావు వీధి తలుపు దగ్గరగా వేసి భార్యతో పాటు రోడ్డు మీదకొచ్చాడు. చెప్పు, ఎటువైపుగా వెళదాం అడిగాడు. మీ ఇష్టం, ఎక్కడికైనా సరే. పార్కుకి పోదాం. "ఉమ్." సుందర్రావు వెంట నడుస్తున్న సంపూర్ణ మనసు అలా తేలిపోతూ ఉంది. ఈ పెళ్లి కాకముందు కాలేజీ మానేయాల్సొచ్చిందని, ఈ పెళ్లి కాకూడదని 1000 దేవుళ్ళకి మొక్కుకుంది. ఆ దేవుళ్ళు తన ప్రార్థన పెడచెవిన పెట్టారు. లేకుంటే తనకి స్వర్గం లభించేది కాదు. భర్తకి దగ్గరగా ఆనుకుని నడుస్తోంది. సుందర్రావు సంపూర్ణ భుజం చుట్టూ చేయి వేశాడు. చీకటి పడ్డం వల్ల ఎవరూ తమని అంతగా గమనించడం లేదని. ఇక్కడ పచ్చగడ్డి బాగుంది సంపూర్ణ, కూర్చుందాం అంటూ కర్చీఫ్ పరుచుకుని కూర్చున్నాడు. సంపూర్ణ కూర్చుంది. మంచుకి పచ్చగడ్డి తడితడిగా అనిపిస్తోంది. చేత్తో ఆ గడ్డిని లాగుతూ అన్నాడు. కబుర్లు చెప్పు. మీరు చెప్పండి. నాకు మాటలు రావు. సంపూర్ణ పక్కున నవ్వేసింది. సుందర్రావు సంపూర్ణ చేయి పట్టుకుని గుంజాడు. ఆ వేగానికొచ్చి అతని ఒడిలో పడింది. చిచ్చి, ఏం పనులివి? మరేం పర్లేదు, ఇక్కడ ఎవరూ లేరు. ఉన్నా పర్లేదు, మనం భార్యాభర్తలం. మాటలు రావంటూనే మాట్లాడేస్తున్నారు. అరెరే, ఇంకొక మాట మాట్లాడను. చెప్పు, నీ కాలేజీ, అక్కడ స్నేహితులు వగేరా అన్నట్లు మా నిర్మల ఉత్తరం రాసింది. "ఉమ్, ఏం రాసింది అని అడగరేం? ఏం రాస్తుందో నేను ఊహించగలను. ఆ, చెప్పండి, వింటాను." "మా ఇల్లు స్వర్గంలా ఉంది. నా జీవిత నౌక ఆనంద సాగరంలో అలా తేలిపోతుంది. మరి నీ జీవితమో అని రాసుంటుంది, అవునా?" సంపూర్ణ కళ్ళెంత చేసుకుని చూస్తూ అడిగింది. "మీరెలా ఊహించగలిగారు?" "ఆ, ఈ కాలం ఆడపిల్లల సైకాలజీ అలానే ఉంటుందని తెలుసు." "ఆడపిల్లలతో అంత పరిచయం ఉందా?" సుందర్రావు సంపూర్ణ ముఖంలోకి క్షణం చూశాడు. "సంభాషణ పక్కదారి పట్టిస్తున్నాం. ఇంకా వెళదామా? భాను ఒక్కడు ఉంటాడు, భయపడతాడేమో." "ఎప్పుడు మీకు తమ్ముడు గొడవే?" చికాగ్గా అంది. సుందర్రావు కోపంగా చూశాడు. "నేనిప్పటికి చాలాసార్లు చెప్పాననుకుంటాను. నా ప్రాణానికి ప్రాణం నా తమ్ముడు. నా తర్వాత చాలా కాలానికి అమ్మకి కలిగిన సంతానం వాడు. వాడి మనసుకి ఏ కాస్త బాధ కలిగించినా అమ్మాత్మకి శాంతి ఉండదు." వాక్యం వత్తి పలికాడు. సంపూర్ణకి కోపం వచ్చేసి మూతి ముడుచుకుంది. సుందర్రావు లేచాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడకుండానే ఇల్లు చేరారు. వాకిలి తలుపు తెరిచే ఉంది. గదిలో భాను వాలు కుర్చీలో కూర్చుని చదువుకుంటూ పుస్తకం అలానే వదిలి నిద్రపోతున్నాడు. అతని బుగ్గల మీద కన్నీటి చారలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుందర్రావు మనసు గిలగిల్లాడింది. చకచక బట్టలు మార్చుకుంటూ అనుకున్నాడు, ఇవాళ అదృష్టవంతులం. తలుపు తీసుందని ఎవరూ ఇంట్లో దూరలేదు, ఏ వస్తువు పోలేదు. సంపూర్ణ, త్వరగా వడ్డించు, భానుని లేవదీసి తీసుకొస్తాను అంటూ తమ్ముడి గదిలోకి వెళ్ళాడు. సంపూర్ణ మౌనంగా భరతకి మరిదికి వడ్డించింది. భాను కళ్ళు నులుముకుంటూనే భోజనం చేస్తున్నాడు. "నువ్వు పెట్టుకోలేదేం?" అడిగాడు సుందర్రావు. "తర్వాత తింటాను." ఈ మాటకి మరీ చిరాకొచ్చింది. చేయి కడిగి లేవబోయి తమ్ముని చూసి ఆగి ఎలాగో భోజనం పూర్తి చేశాడు. భాను వెళ్ళి పడుకున్నాడు. సంపూర్ణ గిన్నెలు సర్దొచ్చేసింది. "భోజనం చేసిరా." "అక్కర్లేదు. నేను నీకు తోడుగా కూర్చుంటాను పదా." "మీకంత శ్రమ అక్కర్లేదు." "సంపూర్ణ, నువ్వు సరైన కారణం లేకుండా అలిగితే బ్రతిమాలే ఓపిక నాకు లేదు." సంపూర్ణ జవాబు చెప్పలేదు. సుందర్రావు మరి 2 సార్లు చెప్పి చూశాడు. సంపూర్ణ లేవలేదు. కోపం వచ్చినా మింగేశాడు. "చూడు, మామూలు ఆడవాళ్లానే నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇలాంటి సీన్లు క్రియేట్ చేయకు, నాకు చాలా అసహ్యం" అన్నాడు కటువుగా. సంపూర్ణకి ఏడుపొచ్చేసింది. బెక్కుతున్న సుందర్రావు దగ్గరికి రాలేదు, బ్రతిమలాడలేదు. ఇందుకు మరీ దుఃఖం ముంచుకొచ్చింది. ఈ పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది అనుకోసాగింది. సుందర్రావు ఒక్కొక్కప్పుడు ఎంత మంచిగా ప్రేమగా ఉంటాడో, ఒక్కొక్కప్పుడు అంత కఠినంగా ప్రవర్తిస్తాడని కోపం పట్టలేకపోయింది. అది దుఃఖంగా మారిపోయింది. సుందర్రావు అర్ధరాత్రి వరకు ఏదో పుస్తకం చదువుకుని తర్వాతొచ్చి మంచం మీద అటు తిరిగి పడుకున్నాడు. ఇందుకు మరీ కుమిలిపోయింది సంపూర్ణ. 2 రోజులైనా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు సంపూర్ణ, సుందర్రావులు. భాను పుట్టినరోజు వచ్చింది.
ఈరోజు సంపూర్ణతో తనే మాట్లాడాడు. ఇవాళ భాను పుట్టినరోజు. వాడికిష్టమైన పిండి వంటలు చెయ్యి. బొబ్బట్లు, నేతి గారెలు, సేమియా పాయసం చాలు. సాయంకాలం వాడి స్నేహితులు కొందరొస్తారు. పార్టీ ఇద్దాం. దానికి కావలసినవన్నీ హోటల్ నుంచి తెప్పిస్తాను. సంపూర్ణకి ఒళ్ళు మండిపోయింది. తమ్ముడి పుట్టినరోజు రాకుంటే ఇంకెన్నాళ్ళైనా అలా మాట్లాడకపోను. నేనెందుకు అవన్నీ చెయ్యాలి అనుకుంది. 12 గంటలకొస్తాను అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అరగంట ఆలోచించింది. భాను తల్లిలేనబ్బాయి. అతని మనసుకి బాధ కలిగించకూడదు ఇవాళ అనుకుంది. ఇంక చకచక వంట పని చేయసాగింది. భాను స్కూల్కి వెళ్ళలేదు. పని మనిషి రాములమ్మ చేత తలంటి పోయించుకున్నాడు. కొత్త బట్టలు వేసుకున్నాడు. తల్లి ఫోటోకి దండం పెట్టాడు. అరగంట ఎక్కెక్కి ఏడ్చాడు. స్నేహితుడు దేవిప్రసాద్ వచ్చాడు. భానుని ఓదార్చి పెన్ను ప్రజెంట్ చేసి గుడికి పోయిద్దాం రా భాను అంటూ తీసుకుని వెళ్ళాడు. సంపూర్ణ వంటంతా చేసింది. ఇల్లంతా నీట్గా సర్దేసింది. మొహం కడుక్కొని బట్టలు మార్చుకుంది. 12 గంటలవుతుండగా సుందర్రావు వచ్చాడు. స్కూటర్ లోపల పెట్టి సంపూర్ణ, భాను ఏడి అడిగాడు. సంపూర్ణ జవాబు చెప్పలేదు. భార్యకి కోపం ఇంకా పోలేదని గ్రహించి దగ్గరగా వచ్చాడు. చూడు, నేను ఓడిపోయినగా, ఇంకెందుకు కోపం? మీ తమ్ముడు కోసం ఓటమిని అంగీకరించారు అంతేగా? అలాగే అనుకో. అనుకోవడం కాదు, అక్షరాల యథార్థం, అవునా? సుందర్రావు నవ్వేశాడు. సంపూర్ణకి మళ్ళీ కోపం వచ్చేసింది. ఇది గ్రహించి మరీ దగ్గరగా వచ్చాడు. చూడు, నువ్వు ఈ ఇంటికి కోడలుగా నా భార్యగా రావడానికి కారణం భాను. నిన్ను చూసొచ్చిన తర్వాత పట్టుబట్టుకుని కూర్చున్నాడు. ఆ పెళ్లి కూతుర్నే వదిని చేసుకోవాలి అని. అలా తమ్ముడి పట్టుదలతో నువ్వు నా భార్య అయిన తర్వాత నా మనసుని పూర్తిగా ఆక్రమించుకున్నావు. ఈ ఇంటి గృహలక్ష్మి అయ్యావు. నా హృదయ రాణివయ్యావు. ఇంతకు మించి ఏం చెప్పను, ఎలా చెప్పను? సంపూర్ణ కదిలిపోయింది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుండగా వాకిట్లో నుంచి బూట్ల చప్పుడు వినిపించింది. అన్నయ్య, వచ్చేసావా? భాను గొంతు విని సుందర్రావు చప్పున గదిలో నుంచి బయటకొచ్చేశాడు. కొత్త బట్టల్లో ఉన్న తమ్ముడిని చూస్తూ చేతులు చాచాడు. అన్నయ్య అంటూ అమాంతం వాటేసుకున్నాడు. భాను, ఇవాళ నాకే అమ్మ గుర్తుకొస్తోందిరా. సుందర్రావు గొంతు గదగదికమైంది. అన్నయ్య, అమ్మ లేకున్నా నువ్వున్నావు కనుక నేను బ్రతకగలుగుతున్నాను. లేకుంటే సుందర్రావు చప్పున తమ్ముడి నోరు మూసేశాడు. భాను వెనక నిల్చున్న దేవి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. సంపూర్ణ, మా ముగ్గురికి వడ్డించేయ్ కేక పెట్టాడు. భాను మెల్లగా సంపూర్ణ గదిలోకొచ్చాడు. సంపూర్ణ ఆశ్చర్యంగా చూస్తూ నిల్చుంది. భాను ఎప్పుడూ ఈ గదిలోకి రాడు. మెల్లగా వచ్చి వంగి పాదాలకి నమస్కరిస్తుంటే సంపూర్ణ కంగారు పడింది. భాను, ఇదేంటి, లే. అతని భుజాలు పట్టుకుని లేవనెత్తింది. ఇక నుంచి నాకు అమ్మవి నువ్వే వదినా అంటూ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. నేనంటే ఎంత గౌరవం ఇతనికి, పొంగిపోయింది సంపూర్ణ. త్వరగా ముగ్గురికి డైనింగ్ టేబుల్ మీద వడ్డించింది. భాను దేవితో పాటు తను కబుర్లు చెప్తూ వాళ్ళకి కొసరి కొసరి వడ్డిస్తూ భోజనం కానిచ్చాడు సుందర్రావు. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. త్వరగా వచ్చేస్తావుగా అన్నయ్య? దేవి కేకకి ఓ 5 కల్లా ఇక్కడ ఉంటాను అనేసి వెళ్ళిపోయాడు. దేవి భాను గదిలోకి వెళ్ళిపోయారు. భానుకి ఈ దేవి ప్రసాద్ ముఖ్య స్నేహితుడు. సుందర్రావు కూడా ఇతనంటే చాలా అభిమానం. ఈ ఇంట్లో వాళ్లానే స్వతంత్రంగా తిరుగుతుంటాడు. కామేశ్వరమ్మ కూడా ఇతనంటే అభిమానం ఉండేది. సాయంకాలం భాను పిలిచిన ఓ 10 మంది అబ్బాయిలొచ్చారు. సుందర్రావు ఆఫీస్ నుంచి వస్తూ తెచ్చిన స్వీటు హాటు పెట్టి టీ చేసిచ్చింది. భాను తన స్నేహితులకి సంపూర్ణని పరిచయం చేశాడు. మా వదిన గారు. వాళ్ళందరూ లేచి నిలబడి నమస్కారం చేశారు. సుందర్రావు దగ్గరుండి దేవి చేత వాళ్ళకి పలహారం టీ పించాడు. పార్టీ అయిన తర్వాత అందరూ తలా ఒక పాట పాడారు. ఒకరు హిందీ సాంగ్, ఒకరు తెలుగు, ఒకరు ఇంగ్లీషు. ఇలా ఆఖరున దేవిప్రసాద్ తెలుగు పాట చాలా బాగా పాడాడు. సంపూర్ణ వింటూ ఆశ్చర్యపోయింది. ఇతనంత బాగా పాడగలడని ఎన్నాళ్ళ నుంచి తనకి తెలియనే తెలీదు. పార్టీ ముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. ఆఖర్న దేవి సంపూర్ణతో కూడా చెప్పి వెళ్ళిపోయాడు. భాను బట్టలు మార్చుకున్నాడు. వాలు కుర్చీలో పడుకుండిపోయాడు. భాను, భోంచేద్దాంరా. అన్నగారి పిలుపుకి జవాబు చెప్పలేదు. సుందర్రావు లేచొచ్చాడు కళ్ళు తుడుచుకుంటూ. అన్నయ్య, అమ్మ లేకుండా చేసుకున్న మొట్టమొదటి పుట్టినరోజు ఇది. నా దురదృష్టం అమ్మ అప్పుడే పోవడం నాకు బాధగా ఉంది. మర్చిపోవాలని అనుకుంటాను, కానీ మర్చిపోలేకపోతున్నాను. విధికి దయాదాక్షిణ్యాలు లేవు. మృత్యువుకి మనసు మమత ఉండదురా తమ్ముడు. భానుకి అన్నగారి మాటలు అర్థం కాలేదు. మెల్లగా లేచి భోజనానికి అన్నగారి వెంటొచ్చాడు. ఈ సంవత్సరం అయిపోతే ఇక కాలేజీలో చేరాలి నువ్వు.
సుందర్రావు తమ్ముడి చదువు గుర్తు చేసేసరికి ఇంకా భాను తన స్కూలు, మాస్టర్లు, స్టూడెంట్లు ఎవరెవరు ఎలా చదివేది హుషారుగా చెప్పసాగాడు. అమ్మయ్య! తమ్ముడి మాటలు వింటూ నిట్టూర్చాడు సుందర్రావు. రోజులు అతి వేగంగా గడిచిపోతున్నాయి. సంపూర్ణ తండ్రి అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. నిర్మల, విమల కూడా ఉత్తరాలు రాస్తున్నారు. స్నేహితులకి జవాబులివ్వడం ఆలస్యం చేస్తోంది సంపూర్ణ. పిలక శాస్త్రి ఈ ఊరొచ్చినప్పుడల్లా సంపూర్ణని చూసి వెళుతుంటాడు. ఊళ్ళోని కబుర్లని చెప్తుంటాడు. ఆయన మాటలు వింటుంటే తన ఊరు చూస్తున్నట్లే అనిపిస్తోంది సంపూర్ణకి.